నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ఓం శ్రీ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఇవాళ అరుణాచలంలో ఉన్నాం, తిరువనమలైలో. చాలా చాలా ఆనందంగా ఉంది. అనఘాష్టమి నాడు ఇక్కడ ఉన్నాము. అనఘాష్టమి రోజు అరుణాచలంలో స్వామి ఎందుకు పంపించారు, ఇక్కడ ఎందుకు వ్రతం చేసుకోమంటున్నారు అని అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, అన్నపూర్ణ ఆశ్రమం వాళ్ళు శివానంద లహరి గురువుగారైనటువంటి స్వామి ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. ఇక్కడ ఎస్వి రావు గారు చైర్మన్ గారు ఉన్నారు. కళావతి తమ భక్తురాలు, అంటే శిష్యురాలు, ఎంతో గురుభక్తి. వాళ్ళు వాళ్ళ ఆశ్రమానికి ఆహ్వానించారు. ఆ ఆశ్రమానికి ఆహ్వానించి మీరు అనఘాష్టమి వ్రతం ఇక్కడే చేయాలి అన్నారు. అనఘాష్టమి వ్రతము స్వామి ఎందుకు ఇక్కడ చేయించుదాం అనుకుంటున్నారు, ఎందుకు ఇక్కడ నిర్ణయించుకున్నారు అనుకున్నాను. ఇక్కడికి రాగానే నేను చాలా ఆశ్చర్యానికి గురైన విషయం ఏమిటి అంటే, ఇక్కడ కాశీ అన్నపూర్ణేశ్వరి, ఈశ్వరుడు ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే శ్రీచక్రం, ఎక్కడైతే శ్రీచక్రం ఉంటుందో అక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా ఉంటారు.
శ్రీచక్రం ఉంది. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మల ఆలయాలు ఉన్నాయి. మరకత శివలింగం ఉంది ఇక్కడ. అలాగే జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మరకత గణపతి ఉన్నారు. ఇంతటి అద్భుతమైన ప్రదేశంలో స్వామి నిర్ణయించారు అని అంటే ఇది ఆయన యొక్క ఉద్దేశము. ఇక్కడ మా అందరి కర్మలు కూడా తొలగించి అందరికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించబోతున్నారు ఈ కార్తీక మాసంలో అని చాలా స్పష్టంగా స్వామివారు సంకేతం ఇచ్చారు. నిజంగా ఈరోజు ఇక్కడికి అరుణాచలంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ధన్యులు అని చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైన ఈశ్వర దర్శనం ఇక్కడ జరిగింది. మర్కత లింగం అంటే చాలా చాలా విశేషమైన లింగం. మర్కత లింగాన్ని చూస్తే చాలు సర్వపాపహరణం, అభిష్ట సిద్ధి కూడా కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన మర్కత లింగము కాశీ అన్నపూర్ణేశ్వరి మాత కూడా రాగానే ఆవిడ ఎక్స్ప్రెషన్ చిరునవ్వులతో చిందిస్తూ కనపడ్డారు. ఈశ్వరుడు, సాక్షాత్తు ఈశ్వరుడు కూడా అమ్మవారిని భిక్ష అడుగుతున్నటువంటి దృశ్యము ఇక్కడ ఈ దేవాలయంలోనే కనబడింది. ఇంత అద్భుతమైన దేవాలయానికి రావటం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా చూపించదలుచుకున్నాము రెడ్ టీవీ భక్తి సబ్స్క్రైబర్స్కి. యాక్చువల్గా పద్మిని మిస్ అయింది, కానీ పద్మిని వాళ్ళ శ్రీవారు అరుణ్ కూడా ఉన్నారు. చక్కగా రండి, అరుణ్ కూడా ఉన్నారు ఇక్కడ. సో పద్మినిని ఫీల్ చేశారు. ఇలాంటి అద్భుతమైన శ్రీచక్ర దర్శనం మీ అందరికీ కూడా ఇవ్వాలని తలిచి ఇక్కడి నుంచి మీ అందరి కోసం ఈ శ్రీచక్ర దర్శనం మీ అందరికీ కల్పిస్తున్నాం. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అన్నపూర్ణేశ్వరి మాతాకి జై. అనఘా స్వామి అనఘాలక్ష్మికి జై. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా అభివృద్ధి చేస్తారు మీరు. మీకు ఎవరు వచ్చినా విజయం మీదే. అది అమ్మ పలికిస్తున్నారు ఇక్కడ. కలమ్మ కంట నీరు వచ్చేస్తుంది, ఆనంద బాష్పాలు. అవును, ఎంతో ప్రేమతో. చిన్న ఆకుందమ్మ, వాళ్ళందరికీ కొంచెం బొట్టు తీసుకుంటాం. ఇవ్వండి, కొంచెం బొట్టు వాళ్ళందరికీ పెడతాను శ్రీచక్రం. తప్పకుండా. చాలా బాగుందండి. మరకత లింగం అసలు అదృష్టం, చాలా చాలా అదృష్టంగా భావిస్తుంది. అవునా, విఘ్నేశ్వరుడు కూడా మరకత విఘ్నేశ్వరుడట. అందరూ కూడా చెప్పండి అమ్మా. మమ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామి ప్రసాద సిద్ధి ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్య యోగానాం నిరంతరాభివృద్ధ్యర్థం ఆత్మజ్ఞాన సిద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామిని ముదిష్య శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామి పూజాం యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార విధానేన కరిష్యే. అక్షింతలు నీళ్ళతో విడిచిపెట్టండి కింద. మూలత్వే స్థితో బ్రహ్మ మధ్యే మాతృవనస్పతః. విఘ్నేశ్వరుడికి పూజించాలి నేను చెప్తూ ఉంటాను, అలా ఒక్కొక్కటి చేయండి. శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః ఆవాహయామి, అక్షింతలు వేయాలి.
శ్రీ మహాగణాధిపతి నమః ఆసనం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు వేయాలి. శ్రీ మహాగణాధిపతి నమః ఆర్ఘ్యం సమర్పయామి. నీలచుక్క విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. విఘ్నేశ్వరుడు వచ్చాడు, ఆయనకి పాదాలు గడుగుతున్నట్టు భావించి నీల చుక్కలు విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ఉపచారిక స్నానం సమర్పయామి. పుష్పముతో నీటిని చల్లండి విఘ్నేశ్వరుడు మీద 3 సార్లు. శ్రీ మహాగణాధిపతి నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. శ్రీ గణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః గంధాన్ సమర్పయామి. గంధం ఉంది చూసారు అక్కడ, లేదంటే పసుపు కుంకుమ. అందరికి కొంచెం కొంచెం పాస్ ఆన్ చేసుకోండి. అదే గంధం వేసుకోండి, అలా పాస్ ఆన్ చేయండి. కొంచెం చేత్తో ఇలా తీసి వేసుకోండి, ఇంత పెసరు. ఎండు ఖర్జూరం ఇచ్చారా? పర్లేదు, అక్షింతలు ఎండు ఖర్జూరాలు కనబడలేదు, పర్లేదు. గంధం కలుపుకొని విఘ్నేశ్వరుడి మీద చల్లుకోండి కొంచెం నీళ్ళ చుక్క. మీ దగ్గర ఉండే పసుపుతో పూజించండి వినాయకుడిని, పసుపు కుంకుమతో. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధీపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. పుష్పాలు కూడా సమర్పించండి. అగరత్తులు లేవా? అగరత్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా బోల్డన్ అగరబత్తులు. ఒక 4 తీసి వెలిగించండి అమ్మ. శ్రీ మహాగణాధిపతి నమః దీపం దర్శయామి. ఇక్కడ ఉండే దీపాన్ని ఉన్నాయా? ఉన్నాయా? కాదు వెలిగించు. మీరు ధూపం చూపించాలి పాస్ ఆన్ చేసుకొని వినాయకుడు విఘ్నేశ్వరుడికి. ఇటు 2 అటు 2 పాస్ ఆన్ చేసుకోండి. కింది కొంచెం ఇటు 2 ఇవ్వండి అమ్మా. మీరు కూడా చూపించండి లాస్ట్లో తీసుకొని ఇక్కడ పెట్టేసి అరటిపండు. నెయ్యి ఉందా? పర్లేదు. ఏది ఇది వెలిగించాలి కదా, ఇది వెలిగించలేదు. ఇవ్వు దేవి, అగ్గిపెట్టి ఇటు. లేదంటే అగరబత్తి ఉందిలేండి ఇక్కడ. ధూపం చూపించండి అమ్మ.
శ్రీ మహాగణాధిపతి నమః ధూపం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః దీపం దర్శయామి. శ్రీ మహాగణాధిపతి నమః నైవేద్యం సమర్పయామి. అట్టిపళ్ళు ఉన్నాయా మీ దగ్గర? వీళ్ళకి రాలేదు అట్టిపండు, ఇటు ఇవ్వండి, అక్కడ అట్టిపళ్ళు ఉన్నాయి. ఇంకొకటి మేడం అగరబత్తి ఒకటి నైవేద్యంగా పెట్టండి, తీసి ఒలిచి పెట్టండి. నీళ్ళు చుక్క జల్లి చూపించండి. ఇటు ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతి నమః మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరపోష్టం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శ్రీ మహాగణాధిపతి నమః నీరాజనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః నీరాజనం మంత్రం ఆచమనీయం సమర్పయామి. చెప్పండి. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నమస్కరించుకోండి. మా జీవితంలో ఎటువంటి విఘ్నాలు సంకటాలు లేకుండా తొలగించు తండ్రి విఘ్నేశ్వర. అక్కడ పెట్టమ్మా. ఓ పుష్పం తీసుకోండి, చేతిలో పట్టుకోండి. మిగతా అగరత్తలు పెట్టారు అక్కడ. పర్వాలేదు, ఇది అసలు పర్వాలేదు. పుష్పం పట్టుకొని నమస్కరించుకొని మీరు ఏదైతే మనోవాంఛ ఉందో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు భావించి, ఆత్మ ప్రదక్షిణ చేసినట్టు భావించి అక్కడ పుష్పం విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః సర్వోపచార పూజాన్ సమర్పయామి. విఘ్నేశ్వరుడు దగ్గర ఒక పుష్పం తీసి పెట్టుకోండి. అలాగే వినాయకుడిని తూర్పు ముఖంగా కొంచెం ఇలా కలిపి మళ్ళీ యథాస్థానం పెట్టండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవహస్తాని ధర్మాని ప్రథమాన్యాసంతే హనాకం మహిమానస్య చంత యత్ర పూర్వే సాధ్యాసంతి దేవః శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. పునరాగమనాచిన్యం పసుపు గణపతి తూర్పు కలిపారా? తూర్పు వైపు కలిపి మళ్ళీ యథాస్థానం పెట్టేసేయండి. ఇప్పుడు నమస్కరించుకోండి. అష్టదిక్పాలకుల్ని తలుచుకోండి. అష్టదిక్పాలకులు అమ్మ, నువ్వు ఒక్కొక్క ఆకు మీద అక్షింతలు వేసుకొని వచ్చాయి లైన్గా, సరేనా? అష్టసిద్ధుల్ని స్మరించుకోండి. పద్మే అష్టధలార్యుక్తే ఈశాన్యే స్థానమాతతు దేవత మావాహయామి స్థాపయామి పూజామి. ఆగ్నేయ దిశే కలసే పద్మే అష్టదల పద్మ దళాన్వితః దేవతా మావాహయామి స్థాపయామి పూజయామి. నైరుతిం దిశాం కలసా ప్రాప్తి పద్మే అష్టదళాన్విత ఆవాహయామి స్థాపయామి పూజయామి. వాయువ్యస్య దిశే పద్మే కళాష్టదల సంయుతః దేవతా ఆవాహయామి స్థాపయామి పూజయామి. అష్టదల పద్మదేవ ఇటు అక్షింత. అష్టదల పద్మదేవ దక్షిణ భాగయో స్థిత ఈసిత్వ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పూర్వభాగస్య దళే పద్మే కలశే స్థాపయో స్థితః వసిత్వ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దేవస్య దళే పద్మే నిత్యానంద ప్రదాయకః దేవతా దివ్యం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అష్టదళ పద్మే పురస్థలే కలసే మహిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు మీ దగ్గర ఉండే కాయిన్స్కి కొద్దిగా గంధము పూసి అనఘా స్వామి, అనఘా లక్ష్మి, చూడండి అమ్మవారు ఇటువైపు ఉన్నారు, అయ్యవారు అటువైపు ఉన్నారు, అలా భావించి కొంచెం గంధం రాసి కుంకుమ పెట్టండి. ముందుగా అనఘాదేవిని పూజించండి. అష్టదళ పద్మే మధ్యే కర్ణికాయాం ప్రధాన కలసే శ్రీ మద అనఘాదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. అమ్మ, అనఘాదేవికి అక్షింతలు వేసి తమలపాకు తిరిగేసి ఇలా పెట్టాలి. తమలపాకు ఉందా? ఇలా పెట్టుకోవాలి. తమలపాకు తిరిగేసి ఇలా పెట్టాలి.
ఈ పూత కన్నం ఉమ్. అమ్మవారికి ముందు తర్వాత అయ్యవారి. పూజ అన్నట్టు. ఇప్పుడు అయ్యవారికి మీ దగ్గర కాయిన్ ఉంది కదా, మీ దగ్గర తమలపాకు ఉంటే తిరిగేసి అమ్మవారి మీద ఇలా పెట్టి ఆవాహన చేస్తూ భావించండి. అష్టదళ పద్మే మధ్యే కర్ణికాయాం ప్రధాన కలిసే శ్రీమద్ అనఘాదేవతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు అనఘా స్వామిని అష్టదళ పద్మే, ఇప్పుడు అయ్యవారిని అష్టదళ పద్మే మధ్యే కర్ణికాయాం ద్వితీయ కలిసే శ్రీమద్ అనఘా స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత ఆకు పక్కన పెట్టేసి కొద్దిగా అక్షింతలు వేసుకోండి. అనఘాదేవత పార్శ్వ స్నేహృత్యాన్విత సర్వఘనో యోగదీస బ్రాహ్మణం జగస్పృహు పద్మ పద్మతాయక్షి పాతివ్రత్య పరాయణి మహాలక్ష్మి మహాదేవి అనగమా అనఘాంబా తనోవతు దత్త పార్శ్వతే దేవి అనఘాం శ్రీమతీం సతీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అష్టదిక్పాలనా శక్తి భక్తాభిష్ట ప్రదాయిని నైరుతస్య ప్రాకామ్యే ప్రాప్తి నామాని శ్రీ సతి అష్టసిద్ధి స్వరూపాభా భక్త్యేష్ట ఫలప్రద అమ్నాయ రూప సర్వేసి సర్వత్యాగ సుఖాన్విత పాదాబ్జయుగములే చేదలే స్పష్ట సుతాన్విత కర్ణికాయాన్ మధ్యే ప్రజామానకృతాలయ అనఘాదేవితస్య ప్రాణప్రతిష్ఠాలయ సద్గురో సన్మార్గ మమ మహతీర్మమే సతి పూజవసిన్మ స్వామిన్ జగన్నాథాయ దేవర ప్రీతిభవేన తావత్వం కుంభేస్మిన్ తవ సన్నిధౌ. ధ్యానించండి, నమస్కారం చేసుకుని అనఘా స్వామి అనఘాలక్ష్మి రూపాన్ని స్మరిస్తూ, స్వామి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు వ్రతాన్ని చేస్తున్నామంటే ఇందుకు ఏదో కారణం ఉంటుంది, మా జన్మ ధన్యం అని భావిస్తూ చేయండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోధారణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవ మే గుహే సురాసుర నమస్కృతే. శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తస్వామి నమః ధ్యాయామి. పద్మాసనోస్తనమనుజ్ఞపాదం పద్మం దదానం అభయంచ పాణ్యో యోగస్థిరం నిర్భరకాంతి పూజం దత్తం ప్రపద్యే. అనఘా నామధేయం శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః ఆవాహయామి. ఆవాహన చేసినట్టు భావించి అక్షింతలు వేయండి. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః ఆస్తం సమర్పయామి. స్వర్ణ సింహాసనం దివ్యం భక్త్యాత్మనుకూలతః మాయార్పిత అనఘాదేవ బృహతం తీరమానసే. పాద్యం నీలచుక్క విడిచిపెట్టండి. అనఘాదేవి దివ్య హంత పాద పూజయేత్ తవ పాదాక్షలై రణగో అహం హృద్యేన పద్యచే. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః పాద్యం సమర్పయామి. ఆర్ఘ్యం విడిచిపెట్టండి. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనం చేయండి. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. అక్షింతలు వేయండి మధుపర్కం అనుకొని. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః మధుపర్కం సమర్పయామి. స్నానం. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః స్నానం సమర్పయామి. తత్వాద శీతల తీర్థం కృపా మణియతాంగతి శీతలై సన్మితే అనగా స్మృయ ఉభి. వస్త్రం అనుకొని పుష్పాన్ని పెట్టండి. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః వస్త్రం సమర్పయామి. మళ్ళీ గంధం సమర్పించండి, కొద్దిగా గంధం వేయండి కాయిన్స్ మీద. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః గంధాన్ సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దేవి శాల్యాన్ స్థాణులాన్ శుభాన్ హరిద్ర కుంకుమోభేతం గృహతో పుత్రిక. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః నానావిధ మంగళద్రవ్యాన్ని సమర్పయామి. ఆభరణం అనుకుంటూ పుష్పాన్ని సమర్పించండి. ఆభరణాలు పెట్టలేదు అమ్మ, నువ్వు పుష్పాలతో పూజించండి ఇక్కడ స్వామికి. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘాదేవి నమః పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు అనఘాదేవికి అష్టోత్తరము అక్షింతలతో పూజించండి, లేదా పసుపు కుంకాలతో చేసినా పర్వాలేదు అమ్మవారికి కాబట్టి. ఓం శ్రీ అనఘా ఏ నమః. అమ్మ మీ కాయిన్స్ ఏవి? అనఘాదేవికి ఇక్కడ చేయండి, అక్కడ చేయండి. నువ్వు ఇక్కడ చేయమ్మా, నువ్వు అక్కడ చేయి పసుపు కుంకాలతో. ఓం శ్రీ అనఘాయే నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం అనఘాస్వామి పత్న్యే నమః. ఓం యోగీసాయ నమః. ఓం త్రివిధాగ విధారిణ్యే నమః. ఓం త్రిగుణాయే నమః. ఓం అష్టపుత్ర కుటుంబిన్యే నమః. ఓం సిద్ధసేవ్య పదే నమః. ఓం ఆత్రేయ గృహదీప్తాయే నమః. ఓం విదితాయే నమః. ఓం అనసూయాత్రి ప్రీతిదాయినే నమః. ఓం మనోజ్ఞాయే నమః. ఓం యోగశక్తి స్వరూపిణ్యే నమః. ఓం యోగాతీత హృదయ నమః. ఓం భుట్టుసృషనోత్కారాయ నమః. ఓం మతిమత్యే నమః. ఓం తాపసి వేషధారిణ్యే నమః.
ఓం తాపత్రయప్రదే నమః. ఓం చిత్రాసుపవిష్టాయ నమః. ఓం పద్మాసనయుజే నమః. ఓం రత్నాంగులీయ కలస్పతాంగుల్యే నమః. ఓం పద్మగర్భ సమాంగ్రితుల్యాయ నమః. ఓం హరిద్రాంచత్ప్రదాయ నమః. ఓం మంజీరకలజత్రవే నమః. ఓం శుచివల్కలదారిణ్యే నమః. ఓం కాంచిదామయుజే నమః. ఓం గలే మాంగళ్యసూత్రాయ నమః. ఓం గ్రైర్యాలిధృతే నమః. ఓం క్వనత్కంకణయుక్తాయ నమః. ఓం పుష్పాలంకృతే నమః. ఓం అభితిముద్రహస్తాయ నమః. ఓం లీలాంబోజధృతే నమః. ఓం తాటాంగయుగళీదీప్తాయ నమః. ఓం నానారత్నసుదీప్తాయ నమః. ఓం ధ్యాన స్థిరాక్షే నమః. ఓం ఫాలాంచితలకాయ నమః. ఓం మురాబ్ధజటారాజత్సపద పద్మాలయే నమః. ఓం పుత్రురాజ్ఞపాలనాయ నమః. ఓం నానావేషధృతే నమః. ఓం పంచపరాన్వితాయ నమః. ఓం సర్వావరణశిలాయ నమః. ఓం స్వబాలవృతవేదసే నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం వేదమాత్రే నమః. ఓం స్వచ్ఛశంఖధృతే నమః. ఓం మందహాసమనుజ్ఞాయ నమః. ఓం అంతత్వవిదే నమః. ఓం దత్తపార్శ్వనివాసాయ నమః. ఓం ముఖ నిస్మిత సంభావత్రయీ దీప్యే నమః. ఓం రేణుకేష్టకృతే నమః. ఓం విధాతృవేద సందాత్రే నమః. ఓం సృష్టిశక్తే నమః. ఓం శాంతిలక్ష్మీ నమః. ఓం గాయకాయ నమః. ఓం బ్రాహ్మణ్యే నమః. ఓం యోగచర్యరతాయ నమః. ఓం నర్తికాయ నమః. ఓం దత్తవామాంక సంస్థితాయ నమః. ఓం జగద్దిష్టికృతే నమః. ఓం శుభాయ నమః. ఓం చారు సర్వాంగే నమః. ఓం చంద్రాస్యే నమః. ఓం దుర్మాసనక్షోభకర్తే నమః. ఓం సాధుహృచ్చాంతయే నమః. ఓం సర్వాంతగతే నమః. ఓం పాదస్థితాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం గృహదాయ నమః. ఓం శక్తిస్థితాయ నమః. ఓం సద్రత్నవస్త్రదాయ నమః. ఓం సర్వాంతగతే నమః. ఓం వ్యూహాసనస్థితాయ నమః. ఓం పత్నిదాయ నమః. ఓం క్రోడస్థాయ నమః. ఓం పుత్రదాయ నమః. ఓం వంశవృద్ధికృతే నమః. ఓం వృద్ధికృతాయ నమః. ఓం సర్వకామపూర్ణాయ నమః. ఓం కంఠస్థితాయ నమః. ఓం హరాదిభూషణదాత్రే నమః. ఓం ప్రవాసి బంధు సంయోగదాయకాయ నమః. ఓం ఇష్టన్నదాయ నమః. ఓం వాక్శక్తిదాయ నమః. ఓం బ్రాహ్మణ్యే నమః. ఓం ఆజ్ఞాబాలప్రదాత్రే నమః. ఓం సదైశ్వర్యకృతే నమః. ఓం ముఖస్థితాయ నమః. ఓం కవితాశక్తిదాయ నమః. ఓం శిరోగతాయ నమః. ఓం నిర్ధకర్తే నమః. ఓం రౌద్రే నమః. ఓం జంబాసుర విదాహిన్యే నమః. ఓం జంబవంశహృతే నమః. ఓం దత్తాంక సంస్థితాయ నమః. ఓం వైష్ణవే నమః. ఓం ఇంద్రరాజ్యప్రదాయినే నమః. ఓం దేవప్రీతికృతే నమః. ఓం సుషాత్మజాత్రే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం ధర్మకీర్తి సుబోధిన్యే నమః. ఓం శాస్త్రమాత్రే నమః. ఓం భార్గవాక్షి ప్రతిష్టాయ నమః. ఓం కాలత్రయవిదే నమః. ఓం కార్తవీర్యవ్రతప్రీతి మతే నమః. ఓం శుచే నమః. ఓం కార్తవీర్యప్రసన్నాయ నమః. ఓం సర్వసిద్ధీకృతే నమః. ఓం అనఘాదేవి నమః. శ్రీ అనఘాదేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు అనఘాస్వామి, అనఘాదేవుడికి. ఇప్పుడు దత్తస్వామి. చక్కగా దత్తస్వామికి కూడా పసుపుతో చేయొచ్చు, గురువు కాబట్టి తప్పులేదు, చేయొచ్చు. అక్షింతలతో పసుపుతో. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం త్రివిధిఘాయ నమః. ఓం విదారిణే నమః. ఓం లక్ష్మీరూపాయ నమః. ఓం అనగేశాయ నమః. ఓం యోగదీసాయుతే నమః. ఓం ద్రాంబీజాయ నమః. ఓం ధ్యానగమ్యాయ నమః. ఓం విఘ్నేయాయ నమః. ఓం గర్భాతితారణాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం బీజస్తు పడుతుల్యాయ నమః. ఓం ఏకారణమనుగామినే నమః. ఓం శరణమనుపాలయనాయ నమః. ఓం యోగ సంపత్కరాయ నమః. ఓం అష్టారణమనుగమ్యాయ నమః. ఓం పూర్ణానంద వపుష్మతే నమః. ఓం ద్వాదశాక్షర మంత్రస్థాయినే నమః. ఓం ఆత్మసాయుధ్యదాయినే నమః. ఓం షోడాశరణమనుస్థాయ నమః. ఓం సచ్చిదానందసాలినే నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం హరే నమః. ఓం కృష్ణమాయాయ నమః. ఓం ఉన్మత్తాయ నమః. ఓం ఆనందదాయకాయ నమః. ఓం దిగంబరమునే నమః. ఓం బాలాయస్తు నమో నమః. ఓం పిశాచయచతే నమః. ఓం జ్ఞానసాగరాయ నమః. ఓం ఆబ్రహ్మాయ నమః. ఓం జన్మ దోషోగ్ర ప్రణాశనాయ నమః. ఓం సర్వోపకారిణే నమః. ఓం మోక్షదాయినే నమః. ఓం రూపిణే నమః. ఓం భగవతే నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం శృతిమాత్ర సంతుష్టదాయ నమః. ఓం మహాభయ నివారణే నమః. ఓం మహాజ్ఞానప్రదాయాయ నమః. ఓం చిదానందాత్మనే నమః. ఓం బాలోన్మాత పిశాచి
వేషధారిణ్యే నమః. ఓం మహాయోగినే నమః. ఓం అవధూతాయ నమః. ఓం అనసూయాయ నమః. ఓం ఆనందదాయ నమః. ఓం అత్రిపుత్రితాయ నమః. ఓం సర్వకామఫలప్రదాయ నమః. ఓం ప్రణవాక్షరవేద్యాయ నమః. ఓం భవబంధ విమోచనాయ నమః. ఓం హ్రీం బీజాక్షరపాలాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయినే నమః. ఓం క్రోం బీజజపతుష్టాయ నమః. ఓం సాధ్యాకర్షణాయ నమః. ఓం సౌజీజప్రీతిమానసే నమః. ఓం మనస్సంక్షోభహరిణే నమః. ఓం ఐం బీజపరితుష్టాయ వాక్ప్రదాయ నమః. ఓం క్లీం బీజ సముపస్యాయ నమః. ఓం త్రిజగద్వశ్యకారిణ్యే నమః. ఓం శ్రీముపాసనతుష్టాయ నమః. ఓం మహాసంపత్ప్రదాయ నమః. ఓం గ్లౌం అక్షరసువేద్యాయ నమః. ఓం భూసామ్రాజ్యదాయినే నమః. ఓం ధ్రాం బీజాక్షరవాసాయ మహతే నమః. ఓం చిరంజీవినే నమః. ఓం నానాబీజాక్షరోపన్యాసాయ నమః. ఓం నానాశక్తియుతే నమః. ఓం సమస్తగుణసంపన్నాయ నమః. ఓం అంతఃశత్రువిదారిణే నమః. ఓం భూతగ్రహోచ్చటాయనాయ నమః. ఓం భూతగ్రహోచ్చటాయ నమః. ఓం సర్వవ్యాధిహరాయ నమః. ఓం పరావిచారశమనాయ నమః. ఓం ఆదివ్యాధినివారిణే నమః. ఓం దుఃఖత్రయహరయస్తు నమః. ఓం దారిద్ర్యవిదారిణే నమః. ఓం దేహాదార్య విపోషకాయ నమః. ఓం చిత్తసంపోషకారిణే నమః. ఓం సర్వమంత్రస్వరూపాయ నమః. ఓం సర్వయంత్రస్వరూపిణే నమః. ఓం సర్వతంత్రాత్మికాయ నమః. ఓం సర్వపల్లవరూపిణే నమః. ఓం శివాయోపనిషేద్వధ్యాయ నమః. ఓం దత్తాయ నమః. ఓం భగవతేస్తు దత్తాత్రేయ నమః. ఓం మహాగంభీరరూపాయ నమః. ఓం వైకుంఠవాసినే నమః. ఓం శంఖచక్రగదా శూలధారిణే నమః. ఓం వేణువాదినే నమః. ఓం దుష్టసంహారకాయ నమః. ఓం శిష్టసంపాలకాయ నమః. ఓం నారాయణ అస్త్రధారాయణాయ నమః. ఓం చిద్రూపిణే నమః. ఓం ప్రజ్ఞారూపాయ నమః. ఓం ఆనందరూపిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహావాక్య ప్రబోధాయ నమః. ఓం తత్వాయ నమః. ఓం సచిదానందాయ నమః. ఓం సకల కర్మ నిర్మితాయ నమః. ఓం సచిదానందరూపాయ నమః. ఓం సకల సంచారాయ నమః. ఓం సకల దేవతా వశీకరణాయ నమః. ఓం కుటుంబావృద్ధిదాయ నమః. ఓం గూఢపానకతోషితాయ నమః. ఓం పంచకర్ణాయ నమః. ఓం సుప్రీతయే నమః. ఓం కందఫలాదినే నమః. ఓం నమస్దుర్గవే నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. శ్రీ అనగాదేవాష్టోత్తర శతనామావళి సంపూర్ణం. కుంకుమ చేతిలోకి తీసుకోండి. అమ్మవారికి వేయండి. తాప్తకంచన సంకాసం కోటి సూర్య సమప్రభం కుంకుమం తే మాయాదత్తం గృహేణ వరదో భవ సర్వమంగళ మాంగళ్యే భద్రే దేవి మహో అనగే చూర్ణే కుంకుమం మాతా సంపూజితే ప్రసీదమే శ్రీ దత్తస్వామి సమిత శ్రీ అనగాదేవి నమః. కుంకుమ పూజం సమర్పయామి. ఇప్పుడు అనగాదేవికి అంగ పూజ. ఓం అనగాదేవి నమః. పాదో పూజయామి. ఓం అనగాస్వామి పత్ని నమః. జంగో పూజయామి. ఓం మహేంద్రాది సుపురి పూజితాయ నమః. జననీ పూజయామి. ఓం త్రిమూర్తి పూజితాయ నమః. ఊరం పూజయామి. ఓం దత్తమామాంక సంస్థితాయ నమః. వలిత్రయం పూజయామి. ఓం త్రిలోకారాధ్యాయ నమః. ఉదరం పూజయామి. ఓం త్రిసంధ్యారూపిణి నమః. హృదయం పూజయామి. ఓం త్రేతాగ్నిరూపిణి నమః. బాహుం పూజయామి. ఓం కుంకుమారుణ వస్త్రధారిణి నమః. కంఠం పూజయామి. ఓం సంకుమధారిణ్యే నమః. అందస్మితం పూజయామి. ఓం కాత్య వీరాజున కృతే స్తోత్రే నమః. నాసికం పూజయామి. ఓం సిద్ధ విద్యారూపిణి నమః. శ్రోత్రే పూజయామి. ఓం కవితాశక్తిదాయ నమః. నేత్రద్వయం పూజయామి. ఓం బ్రహ్మరూపిణి నమః. పాలం పూజయామి. ఓం సర్వసిద్ధిదారిణి నమః. శిరః పూజయామి. ఓం అనగాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. దత్తస్వామికి ఓం స్మతృగామి సనోవతాయ నమః. పాదౌ పూజయామి. ఓం వరదాయ నమః. జంగం పూజయామి. ఓం కాత్య వీరార్జున రాజరాజ్యప్రదాయ నమః. జననీ పూజయామి. ఓం అనగాయ నమః. ఉరం పూజయామి. ఓం విశ్వశ్లేషాయ నమః. వలిత్రయం పూజయామి. ఓం మితాచారాయ నమః. ఉదరం పూజయామి. ఓం దత్తాత్రేయ నమః. హృదయం పూజయామి. ఓం మునీశ్వరాయ నమః. బాహు పూజయామి. ఓం పరాశక్తి పదాశ్లిష్టాయ నమః. కంఠం పూజయామి. ఓం యోగానందాయ నమః. మందస్మితం పూజయామి. ఓం సదోన్మతాయ నమః. నాసికం పూజయామి. ఓం సమస్త వైరీ తేజోహృదాయ నమః. శ్రోతం పూజయామి. ఓం పరమామృత సాగరాయ నమః. నేతద్వయం పూజయామి. ఓం సూయగర్భరత్నాయ నమః. ఫాలం పూజయామి. ఓం భోగమోక్ష సుఖప్రదాయ నమః. శిరః పూజయామి. ఓం స్మరణమాత్ర సంతుష్టాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనగాదేవి నమః. ధూపం ఆగ్రాపయామి. అందరి తరపు నుంచి ఇక్కడ ధూపం చూపి. దీపానికి కూడా నమస్కరించేయండి, సరిపోతుంది. అందరూ కూడా చేతిలో పుష్పం పట్టుకోండి.
లక్ష్మీ క్షీర సముద్రాస్తయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మదకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం పాంత్రైలోక కుటుంబీనాం సరసీసాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ రాజలక్ష్మీ సరస్వతి పరాంకుశే పాసుమతి ముద్రైంకృతాం కమలాసనాస్తాం బాలార్క కోటి ప్రతిమాం త్రినేత్రాం భజేమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దేవే సమాం ప్రబల దివ్యోత్మదోసం శ్రీవేదశతో మంత్రపుష్పం శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనగాదేవి నమః మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పించు ప్రదక్షిణ చేస్తున్నట్టు భావించండి అమ్మవారికి అయ్యవారికి. నమః కమలవాసిని నారాయణీ నమో నమః కృష్ణప్రియాయ సత్తం మహాలక్ష్మీ నమో నమః భార్గవేంద్రాని సౌషం కాతవీరాదిరక్షకౌ మే ప్రదక్షిణ తుష్యేతాం పిర్సా అనఘాత్మకే శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘా దత్తస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చెప్పండి. దత్తదేవో అనఘాదేవి దివ్యలక్ష్మి సుమంగళే భక్తరక్షణ విగ్రహే యువామే తుష్యత మధ్య పూజాం సుప్రసీతతాం కరుణ వరుణ పరధాన్మో క్షమే దతాం. క్షమించమని అంటే మేము పూజా విధానంలో ఏమైనా చేస్తే మమ్మల్ని క్షమించండి. అలాగే చేతులు ఇలా పట్టి అడగండి. ఐశ్వర్యం సర్వం ఆరోగ్యం సత్కుటుంబం సలక్షణం యశో విద్యాం జ్ఞానాంచ సుమంగళాది దిశతాం ముదే. క్షమా ప్రార్థన చేసుకోండి. కాయేన వాచ మనసేంద్రియార్వ బుద్ధ్యాత్మనవ ప్రకృతి స్వభావాత్ కరోమి యద్య సకలం పరమేస్మేతి నారాయణేతి సమర్పయామి. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైజం వా మానసం వా అపరాధం మితమితం వా సర్వమితి క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభు అనగనాథ అని ఏమైనా తెలుసో తెలియకో మేము చేస్తే మమ్మల్ని క్షమించు తల్లి, మాకు భక్తి తప్పించి ఇంకేమీ తెలీదు అని కోరుకోండి. అనగాదేవి వ్రత ప్రారంభం 1వ అధ్యాయం. అక్షింతల చేతిలో పట్టుకొని వినండి. కంకణాలు మర్చిపోయామా? పర్లేదు, ఇప్పుడైనా మించిపోయింది. కథలకు ముందు కట్టుకోండి. ఫ్రెండ్స్ కట్టుకోండి ఒకరొకరు. కరెక్ట్ కథల టైంలో కరెక్ట్గా గుర్తు చేసావమ్మా. లేదంటే ఈ కథలు అయిపోతే కంకణం వేస్ట్. కుడి చేతికే కట్ట లేదు, ఫ్రెండ్స్ కట్టొచ్చు. ఎవరిది వాళ్ళే. అరుణ్, ఎవరిది వాళ్ళదే అమ్మా, ఎవరిది వాళ్ళే కట్టుకోండి. పూజించారు. ఒకటే ఉందా కంకణం మీకు? లేదుగా పువ్వు దానికి. ఇంకొక కంకణం ఉందా చూడు. ఇటు ఇవ్వండి అమ్మ కంకణం. ఇటు మీ హస్బెండ్ కట్టమ్మా. లెఫ్ట్ హ్యాండ్గా రైట్ హ్యాండ్ కట్టిస్తాను. పర్వాలేదు, రైట్ హ్యాండే కట్టుకోండి. ఐ విల్ ప్రిఫర్ ఓన్లీ రైట్ హ్యాండ్ ఏ పూజకైనా. అవును, రైట్. ఎవరికి? నాకు పర్లేదులే. నాకు మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి కట్టాలి కదా, లేవకూడదు పూజలో అని. ఇక్కడ పెట్టు. నాకని ఇచ్చాము కదా పాదుకలు. ఓం శ్రీ గురుదేవ్. మొదటి కథ 1వ అధ్యాయం ప్రారంభం. పూర్వము శ్రీ నారాయణుడు జంబాసుల్ని పరాజితులు గావించాడు. మహేంద్రాది దేవతలను జయించినవాడు సామాన్యుడు కాడు కదా. అందువలన ఈ కథ వినాలని నాకెంతో సంతోషంగా ఉంది. తమరు దాన్ని వినిపించండి అని దీపకుడు వాళ్ళ గురువుగారిని అడిగాడనమాట. దీపకుడు అనే శిష్యుడు వాళ్ళ గురువుగారిని అడిగాడు. అప్పుడు గురువు ఈ విధంగా చెప్తున్నారు. నాయనా, పూర్వము అర్జునుడు అడగగా
శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పిన దాన్నే నీకు చెప్తున్నాను విను అని గురువు చెప్పడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, అర్జున, బ్రహ్మ కుమారుడు మహా తపస్వి అయిన అత్రి మహర్షి తన ధర్మపత్ని అనసూయాదేవితో కాపురం గావిస్తున్నాడు. పుత్రుల కొరకు ఆ దంపతులు శ్రీ మహావిష్ణువుని గూర్చి ఘోరమైన తపము గావించారు. శ్రీ మహావిష్ణువు అంశతో దత్తయోగి జన్మించారు. ఇలా ఉండగా జంబాసురుడు దేవతలందరినీ బాధింపసాగాడు. దేవదానవులు మహాఘోరంగా యుద్ధము గావిస్తున్నారు. ఆ యుద్ధంలో జంబాసురుడు ముసలముద్గర ఆయుధాలతో దేవతలందరినీ గెలవసాగాడు. ఆ సమయాన దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకొని విందగిరి దగ్గర దత్తాత్రేయ స్వామిని దర్శించారు. ఆ దంపతులను చూచి దేవతలు, ఓ దత్తాత్రేయ స్వామి, జంబాసురుడు మమ్ము బ్రతకనీయకుండా ఉన్నాడు, అందువలన తమరు మమ్ము రక్షించాలని వారందరూ దత్తయోగిని దీనంగా వేడుకున్నారు. అప్పుడు దత్తాత్రేయుడు తన హోమగుండము నుండి ఒక మహాశక్తిని పుట్టించారు. ఆ మహాశక్తి ఘోరమైన శబ్దాలతో బూన బోంతరాలు బ్రద్దలైనట్టుగా అనేక మహాస్త్రాలతో జంబాసురుని చంపి మహేంద్రునికి సర్వరాజ్యాన్ని ఇప్పించారు. అప్పుడు దేవతలందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతటితో 1వ అధ్యాయము సంపూర్ణము. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి కాయిన్స్ మీద. అలాగే 2వ అధ్యాయం ప్రారంభం. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగారు. మాహిష్మతి పట్టణాన్ని కాత్య వీరార్జునుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు 3000 సంవత్సరాలు మహాతపస్సు కావించాడు. శ్రీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. వరము కోరమనగా 1000 చేతులు ఇమ్మన్నాడు. అంతేకాదు ధర్మ మార్గముతో ప్రజలను పరిపాలించే మహా తేజస్సు ఇమ్మనగా శ్రీనారాయణుడు అతనికి ఆ వరాలిచ్చారు. అంతేకాదు పార్థ, యుద్ధములో ఈడులేని శౌర్యాన్ని పొందాడు. అంతట కాత్య వీరాజుడు త్రిమూర్త్యాత్మకుడై అయిన శ్రీ దత్తాత్రేయులను సేవించి చక్రవర్తి పదం అనిమాది ఇష్టసిద్ధులను కూడా పొందాడు. 10,000 దివ్య యాగాలను కూడా ఏక దీక్షతో చేయించాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలను సమర్పించాడు. విమానంతో గగన మార్గంలో సంచరింపసాగాడు. ఆ చక్రవర్తి కీర్తిని దేవగంధర్వులు నారదులు ఎంతో కీర్తించారు. ఈ విధంగా ఆ చక్రవర్తి భూమిని ధర్మరక్షణ గావిస్తూ 50,000 సంవత్సరాలు పరిపాలించాడు. మహేంద్రుడు అతన్ని ధర్మపాలన మెచ్చుకొని నెలకు 3 మూరలు వర్షించేవాడు. ఇలా పరిపాలిస్తున్న ఆ కాత్యవీరాజన్ చక్రవర్తికి 1000 మంది భార్యలు ఉన్నారు. వారందరితో ఒకనాడు మహారాజు నర్మదా నదిలో జలక్రీడోత్సవం గావిస్తూ ఉన్నాడు. ఆ సమయాన్న లంకానాథుడైనటువంటి రావణాసుడు దారిలో నెగుచు కాత్య వీరాజుని జయింప మనసు కలిగెను. ఆ చక్రవర్తి రావణాసుడిని బంధించి తన బందికానాలో ఉంచగా రావణాసుని తాతగారైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చి కాత్య వీరాజుని బ్రతిమాలి రావణుని విడిపించారు. సమస్త శాస్త్రాలు దత్తాత్రేయుని వలన నేర్చాడు కాత్య వీరార్జునుడు. ఓ పాండుకుమార, నీవు అర్జునుడివి, నీవు అంతటి వాడివి అవ్వాలని నా అభిలాష అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్పారు. 2వ అధ్యాయం సంపూర్ణం. కాత్య వీరార్జునికి ఇన్ని 1000 బాహువులు ఇచ్చింది ఎవరు? దత్తాత్రేయ స్వామి. ఆయన నారాయణుడిని పూజించారు. నారాయణుడు అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామియే అని చెప్పారు. అందుకే ఆయన 50,000 సంవత్సరాలు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అష్టసిద్ధులు కూడా పొందారు. హనుమంతుడి తర్వాత అష్టసిద్ధులు పొందింది ఎవరంటే కాత్య వీరార్జునుడు. 3వ అధ్యాయం. మరలా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగారు. అర్జున, ఆ కాత్య వీరార్జునుడు అనగాష్టమి వ్రత మహాప్రభావం చేతనే అనిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఇసిత్వం, వసిత్వం అను అష్టసిద్ధులను అనేక యోగ శక్తులను పొందాడు. ధర్మరాజు, బావా శ్రీకృష్ణ, అనగాదేవి వ్రతం ఏ మాసం, ఏ తిథిని ఎలా చేయాలో మాకు తెలపండి అని అడిగారు. అలా అడగ్గా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఇలా అన్నాడు. కృష్ణాష్టమి నాడు లేదా మార్గశీర్ష మాసంలో అనగాష్టమి వ్రతాన్ని గావించాలి. స్నానం గావించి తెల్లని వస్త్రాలు దాల్చి పుష్పాలతో సుగంధంతో మంత్రాలతో కలశాన్ని స్థాపించాలి. ఆ కాలమున దొరికిన ఫలపుష్పాలతో శ్రీ అనగాష్టమి దేవి పూజ గావించాలి. బంధువులు, మిత్రులు, ఆప్తుల్ని పిలిచి భక్తి శ్రద్ధలతో ఆ దేవిని హృదయపూర్వకంగా అర్చించాలి. పంచభక్ష పరమాన్నంతో మహానివేదన ఆ దేవికి నివేదించాలి. వ్రతవాంతమందు వ్రతపారాయణం చేయాలి. ఓ ధర్మరాజా, ఇలా జీవితాంతం ఈ మహావ్రతాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం గావించాలి. ఆ రాత్రి జాగరణ చేసి నా దివ్య చరిత్రం వినిన వారు మరునాడు నవమి రోజున జలమధ్యలో దేవి విగ్రహాన్ని నిమజ్జనం గావించాలి. ఇలా ప్రతి సంవత్సరం శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం ఆచరించిన నరునకు సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి.
ఆ నరుని జీవితములో లేమి లేకుండా పోతుంది. ఆయన ఆరోగ్య భాగ్యాలతో హాయిగా అతడు భూమిపై అనుభవించి అనంతరం నాగలోకంలో నా దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, కాతే వీరాజన్ చక్రవర్తికి మహాయోగాలిచ్చిన ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా వారి జీవితం ధన్యమవుతుందని చెప్పారు. ఇంతటితో 3వ అధ్యాయం సంపూర్ణం. 4వ అధ్యాయం. క్షీరసాగర మదనం జరుగుచున్నప్పుడు అమలక వృక్షం అందుండి ఉద్భవించిన దీన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించిరి. అందువలన ఈ అమలక వృక్షము కృష్ణ అమలక వృక్షము అని పేరుగాంచినది. దీనిచే కృష్ణ అమలక వృక్షమును లక్ష్మీదేవికి ప్రీతికరముగా క్షీరసాగరమునందే నిలిపెను. అత్రి అనసూయ తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగా అవతరించిన సమయమున ఈ నల్ల ఉసిరిక వృక్షమునకు క్షీరసాగరము నుండి భూలోకముకు తీసుకుని వచ్చెను. ముందుగా బ్రహ్మదేవుడు ఈ వృక్షమును రేణుకాదేవి ఉన్న మాతృతీర్థమున సిద్ధులచే నాటబడినది కావున సిద్ధామలక వృక్షము అని పేరుగాంచినది. ఈ వృక్షము క్షీరసాగరమున, పాతాళమున, భూలోకమున వెలిసి సేవలందిన వార్లకు సిద్ధుల్ని ప్రసాదించుచున్నది. ఇట్లు దండకారణ్యమునందు దత్త ఆశ్రమమునందు సిద్ధామలక ఆశ్రమ వృక్షము వెలిసినది. ఈ ప్రాంతము అమలక గ్రామమని, అమలక ఆశ్రమమని పేరుగాంచినది. ఈ అమలక వృక్షం క్రింద మణిపీఠము ఉన్నది. ఈ సిద్ధామలక వృక్షము అంటే ఉసిరి చెట్టు ఏంటో అనుకునేరు. ఈ అమలక వృక్షం అంటే నల్ల ఉసిరి చెట్టు దగ్గర ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో సర్వభోగాలు సిద్ధిస్తాయని స్వామి చెప్తున్నారు. చాలా మంచిదని చెప్తున్నారు. దత్తుడు మణిపీఠంలో ఆసీనులై ఉన్నారు. కంఠమున మణిహారములు, మొలలో బంగారు మొలత్రాడు, వామంకమున అనగాదేవి, వెనక కామధేనువు, 4 కుక్కలు, సనక సనందాది సాధు పురుషులు, నవనిధులు పరివేష్టించి ఉండగా పరాశక్తి, వాగేశ్వరి, కామప్రద, శ్రీ భువనేశ్వరి, భూతజాలములు, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు కరములతో నమస్కరించుచున్నారు. శ్రీ దత్తుడు పద్మాసనములో కూర్చొని ఉండగా 4 చేతులందు శంఖ చక్రములను, గదా పద్మములను, డమరు త్రిశూలములను, కమండలము, జపమాలను ధరించి ఉన్నారు. తన తల్లిదండ్రులైన అత్రి అనసూయాదేవి ఉన్నతాసనములపై కూర్చొని ఉండగా సోదరులైన చంద్రుడు, దుర్వాస మహాముని ప్రసన్న వదనంతో నమస్కరించుచు దత్త మహాప్రభువుని స్తుతించుచున్నారు. ఆ సమయములో చల్లని గాలి వీచుచుండగా, గంధర్వులు గానము చేస్తుండగా, రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలు నాట్యము చేస్తుండగా ప్రకృతి పులకించి మనోహరముగానున్నది. అచటనున్న భక్తులందరూ సర్వమును మర్చి సమాధి స్థితిలో నుండగా వారి కోరికలు కోరగానే నెరవేరుచుండగా దత్తుడి కరుణాకటాక్షముల వలన యోగము, జ్ఞానము, మోక్షము పొందుచున్నారు. కావున భక్తులందరూ ఈ అధ్యాయమును తెలిపిన విధముగా అనగాష్టమి వ్రత కల్పము వీలైనచో నల్ల ఉసిరిక వృక్షము కింద చేయుట చాలా శ్రేష్టము. ఇంతటితో 4వ అధ్యాయం సంపూర్ణము. ఆఖరి అధ్యాయము 5వ అధ్యాయము. బ్రహ్మ ఒకనాడు అవిద్య ఆవరించి బుద్ధిమాంద్యం ఏర్పడి వేదములు గుర్తు రాకుండెను. గాయత్రీ మంత్రము సైతము మర్చిపోయెను. బ్రహ్మదేవుడు గాయత్రి మంత్రాన్ని కూడా మర్చిపోయారు, వేదాలను మర్చిపోయారు. అసలు గాయత్రి మంత్రమే రాకపోతే వేదాలు ఏమొస్తాయి? రావు. వెంటనే సహయాద్రి పర్వతం చేరి పరాశక్తి స్వరూపిణి అగు రేణుకాదేవిని ఇట్లు ప్రార్థించను, తల్లి, నేను వేదములు మరిచితిని, ఒక్క మంత్రమైనా గుర్తుకు రాకున్నది. నా దురావస్థను, దుఃఖములను తొలగించి వేదములు గుర్తుకు వచ్చినట్లుగా చేయు సముద్రాలువి నీవే, పాహిమామని ప్రార్థించను. బ్రహ్మదేవుని పరిస్థితి గమనించి, పూర్వము సోమకాసురుడు వేదములు ఇచ్చిన విషయము మరచితివా అని పలికి శ్రీ మహావిష్ణువు ఆశ్రయించమని చెప్పాను. వెంటనే బ్రహ్మదేవుడు వైకుంఠము చేరి క్షీరసాగరమును చూడగా విష్ణువు దర్శనము లభించలేదు. అచట కృష్ణామలక వృక్షము బ్రహ్మదేవునకు కనిపించగా దానిని తీసుకుని రేణుకామాత వద్దకు చేరగా ఆమె నేడు విష్ణువు లక్ష్మీదేవితో సహయాద్రి అందే అనగా సమేతుడై దత్తుడిగా వెలిసి ఉన్నారు. చాలా మంది అడిగారు నన్ను, అనగా స్వామి ఎవరు, అనగా లక్ష్మి ఎవరని. అర్థమైందా? సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవియే ఆసీనుడై ఉన్నారు. నేను అతనిని నీ కడకు రప్పించెదను అని దత్తుని మదిలో తలచినది. స్మతృగామి సనోవతు అనే ఆర్యోక్తిని అనుసరించి దత్తుడు అనగా సమేతుడై వెంటనే ప్రత్యక్షమాయను. బ్రహ్మదేవుడు దత్తునికి నమస్కరించి తన పరిస్థితి వివరించి విషాదగాథను విన్నవించుకొనెను. దత్త మహారాజ్ బ్రహ్మదేవునితో, ఈ రేణుకామాత మనోన్మని, ఓంకార రూపిణి, శబ్ద బ్రహ్మమయి, వేదమాత సావిత్రి అని పిలువబడుచున్నది. విమల ఆహ్లాదిని, ఉత్కర్షిణి, జ్ఞాన యోగ్య, ఈజ్ఞ, ఈశాన్య, ప్రాహి, అనుగ్రహ అను అష్టనామములతో ఈమెని స్తుతించెదరు. ఈమెని కన్నెవారెవరూ లేరు. స్వయంభువు, జగములకు తల్లి. ఈమె ఏకవీర్య అని నామముతో గాయత్రి మాతగా విరాజిల్లుతున్నది అని విని బ్రహ్మదేవుడు ఏకవీర గాయత్రియా అని ప్రశ్నించెను.
ఈవిడ మాహూర్గఢ్లో ఉంటుంది, నేను చూశాను. స్వయంభూ దేవత రేణుకాదేవి. అక్కడ వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి కంటే కూడా రేణుకామాతని ఎక్కువ పూజిస్తారు. అష్టాదశ పీఠాల్లో ఏకవీరిక అని అష్టాదశ పీఠం కూడా అక్కడ ఉంటుంది మాహూర్గఢ్లో. అక్కడే దత్తాత్రేయ స్వామి ఉంటారు, అనసూయామాత గృహం ఉంటుంది, ఆవిడ తపస్సు చేసుకున్న ప్రదేశం అంటారు, రేణుకామాత ఉంటారు, ఏకవీరికామాత కూడా ఉంటారు. ఈ సమయంలో దత్తాత్రేయునితో కూడి ఉన్న అనగాదేవి ముఖార విందము నుండి వేదములు రెప్పపాటు కాలమున వెలువడి దివ్య కాంతులతో రేణుకాదేవి ముఖమున చేరినవి. ఇది చూసిన బ్రహ్మదేవుడు విస్మయుడై, భువనేశ్వరి ఓంకార వాచవు, నీవు లేనిదే పరమాణువైనా లేదు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి మరియు మానస హంసవు అని ప్రార్థించను. బ్రహ్మదేవుడు రేణుకాదేవి అనుగ్రహంతో దత్తదేవుని ఆశీస్సులతో బ్రహ్మలోకమందు వేదములతో చేరెను. ఈ కథ వలన తెలియదు ఏమనగా సాక్షాత్తు అనగాదేవియే ఈ జగత్తారియు మరియు ఆమె భుజముల నుండి వేదములు ఉద్భవించినవని తెలియచున్నది. కావున అనగాదేవి వ్రతము ఆచరించిన వారికి ఆయుర ఆరోగ్యము, వేద జ్ఞానము, యోగము, ఆయుష్, ఐశ్వర్యము, మాంగళ్యము కలిగి చిట్ట చివరకు అనగాదేవి సాన్నిధ్యము పొందగలరు. ఓం శాంతి శాంతి శాంతి. 5వ కథ సంపూర్ణము. కరెక్ట్ 1 వరకు ముగించాం. 1 వరకు టైం. ప్రతి అధ్యాయంకి ఆరతిచ్చి కొబ్బరికాయ కొట్టాలి, కానీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్ని స్వామికి వదిలి ఆఖరి హారతి ఇద్దాం. మనం అలాగే చేస్తాం కదా ప్రతి అధ్యాయంకి. ఈ క్షేత్రమే చాలు, అలా ఏం అనుకోకూడదు. ఇంకా స్వామి ఏమిస్తే ఆ రిసోర్సెస్ చాలు. ఇంకా అందరూ నిల్చుంటే ఆరతిస్తాను చక్కగా. ఈ విఘ్నేశ్వరుడు ఏదైతే ఉందో చిన్న కవర్లో పెట్టుకోండి, తీసుకోండి. అరటిపండు చక్కగా నైవేద్యంగా మీరు తినొచ్చు, స్వీకరించవచ్చు. మీరు ఆ కాయిన్స్ 2 చక్కగా తీసుకొని బీరువాలో పెట్టుకోండి. కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అనగా స్వామి, అనగా లక్ష్మి, మీ బీరువాలో మీ పాకెట్లో పెట్టుకోండి. చెట్లలో వేసేయండి మిగతావన్నీ తీసుకొని. ఆకుతో సహా తీసుకెళ్ళి పచ్చని మొక్కల్లో వేసేయండి. మిగతావి విఘ్నేశ్వరుడు కాయిన్స్ తీసుకోండి. విఘ్నేశ్వరుడు పసుపు మీ ముఖానికి రాసుకోవచ్చు.
స్వామివారు ఇక్కడ నుంచి బాగా అదేనండి లింగం కొండ పైకొండ చాలా బాగా అందుకని అమ్మవారిని నేను ఇక్కడ ఎన్నుకున్నాను. చాలా బాగా చాలా పర్లేదండి, ఏం కాదు. అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమ శివాయ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అరుణాచలంలో ఈరోజు అంగరంగ వైభోగంగా అనగాష్టమి వ్రతంని నిర్వహించాము. చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి కొలువై తీరిన అన్నపూర్ణ ఆశ్రమంలో ఈ అనగాష్టమి వ్రతం నిర్వహించాము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అన్నపూర్ణేశ్వరి కూడా ఉన్నారు. అమ్మవార్ల సమక్షంలో అనగాష్టమి వ్రతం చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా చాలా చాలా సంతోషం అని చెప్పారు. అయితే మనతో ఇప్పుడు అన్నపూర్ణ ఆశ్రమం చైర్మన్ ఎస్వి రావు గారు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ ఆశ్రమం గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఎస్వి రావు గారు, ఈ ఆశ్రమము శివానంద లహరి స్వామి వారు నిర్మించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ కూడా చైర్మన్గా మీరు నిర్వహిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సమస్త దేవతలు కూడా కొలువై ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ కనబడుతున్నారు. నేను రాగానే అన్నపూర్ణేశ్వరి అమ్మవారు మందహాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. అయితే మీ మాటల్లో మీ గురువుగారు అయినటువంటి శివానంద లహరి స్వామి గారి గురించి, ఈ ఆశ్రమం గురించి, అరుణాచలంలో ఎప్పుడు స్థాపించారు, ఎలాంటి సేవలు ఇక్కడ భక్తులకు అందిస్తున్నారో తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఈ అరుణాచలంలో స్వామివారు 2007 సంవత్సరంలో వచ్చారు. 2007 నుంచి 2011 వరకు అగ్నిలింగం దగ్గర ఒక ఆశ్రమం పెట్టుకొని సాధుసేవ నిర్వహించారు. తరువాత 2011లో ఈ చోటుని, ఈ స్థలాన్ని స్వామివారు ఐడెంటిఫై చేసి 2011లో దేవాలయాన్ని మొదలుపెట్టి 2013 ఎండింగ్ 2014 మే 28న ఒక రకంగా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు, అదే రోజున అమ్మవారిని ప్రతిష్ఠించారు. దాన్ని అది మన అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన 2014 నుంచి 2022 వరకు ఈ ఆశ్రమాన్ని నిర్వహించారు. 2022లో ఆయన 21లోనే చెప్పారు, నేను ఒక సంవత్సరంలో పరమపది చనిపోదామని నిర్ణయించుకున్నాను అని. దాని ప్రకారం ఆయన నిర్ణయం ప్రకారమే 2022 జూలై 26న పరమపదించారు. వారి తర్వాత వారి అభిష్టం మేరకు నన్ను చైర్మన్గా నియమించారు. ఇప్పుడు నాకు చేతైన మటుకి అమ్మవారి లాంటి, లతామాతాజీ లాంటి అందరూ గురువులు గారి ఆశీస్సులతో చాలామంది గురువులు వచ్చారు ఇక్కడికి. మౌనానంద స్వామి కానీ, మౌనానంద స్వామి శిష్యుడు శివస్వామి కానీ, తర్వాత దత్తాధిపతి శ్రీక్షేత్రం దత్తాధిపతి కానీ, అది విజయవాడలో ఒక స్వామివారు ఉన్నారు, నాగేంద్ర స్వామి గారు, ఆయన కానీ, తిరుపతి అవధాని స్వామి కానీ. తిరుపతి అవధాన స్వామి హైదరాబాదులో ఆయన ఇక్కడ ఉండి వ్రతాలు ఇవన్నీ నిర్వహించారు. తర్వాత తిరుపతి ప్రసాద్ స్వామి మన దసరాకి అవి నిర్వహించారు. అందరి ఆశీస్సులతోటి, మన భక్తుల వాళ్ళ సహకారాలతోటి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా ఆశ్రమంలో వచ్చిన వారందరికీ అన్నం పెడతాము. ఇప్పుడు ఒక 50 మందికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాము.
భవిష్యత్తులో ఇంకా కొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది యాక్చువల్గా అందరూ సహకరించాలని మాతాజీకి నమస్కారాలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసినందుకు అమ్మవారు మాతాజీ చేతుల మీదుగా ఈ వ్రతాన్ని నిర్వహించేందుకు వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అయితే వచ్చే భక్తుల కోసం ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి, భోజన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే అన్నపూర్ణ ఆశ్రమాన్ని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ముగ్గురు అమ్మలు కొలువై ఉన్నారు. అలాగే ప్రశాంతమైన వాతావరణము తిరువనమలయంలో. ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ భోజనం అంటే అన్నప్రసాదం స్వీకరించి అలాగే మీకు ఉండాలనిపిస్తే ఇక్కడ వసతి సౌకర్యం కూడా ఉంది. ఒకటేసారిగా అంటే పెద్ద హాల్ ఉంది. ఒక 35 మంది వరకు ఉండొచ్చు ఆ హాల్లో. అలాంటి వస్తువులన్నీ కూడా కల్పిస్తున్నారు రావు గారు, ఎస్వి రావు గారు. ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి దసరా నవరాత్రులు కూడా విశేషంగా అమ్మవారి పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఏ మాసంలో వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం ఆశ్రమంలో జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వస్తే తప్పకుండా అన్నపూర్ణ ఆశ్రమాన్ని దర్శించాలి అని కోరుకుంటున్నాను. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ
బ్రహ్మేష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ